సోను పాత సామాన్లు కొనేవాడు. అతను అందరి ఇళ్లలో పాత సామాన్లు కొని అమ్మేవాడు. అతను వేరే దారి లేక ఈ పని చెయ్యాల్సి వచ్చేది. అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు. నాకు మంచి బట్టలు వేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పుడు చూసిన నేను పాత సామాన్లే సేకరిస్తూ ఉండిపోయాను. ఒకరోజు అతను రోడ్డు పక్కన మామిడి పళ్ళు అమ్మడం గమనిస్తాడు. వాటిని చూడగానే అతనికి నోట్లో నీళ్లు ఊరుతాయి. అతను వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అన్నా, ఒక పండిస్తావా? చాలా ఆకలిగా ఉంది. ఒక పండు 30 రూపాయలు. 30 రూపాయలు ఇవ్వు. నా దగ్గర డబ్బులు లేవు. అయితే నా దగ్గర కూడా పళ్ళు లేవు. వెళ్ళెక్కడి నుండి. ఆ వ్యాపారి అతన్ని బాగా తిట్టి అక్కడ్నుంచి పంపించేస్తాడు. సోను ఎంతో దిగులుగా మామిడి పళ్లను చూస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా అక్కడ్నుంచి తను ఒక పార్క్ దగ్గరికి చేరుకుంటాడు. పార్క్ బయట ప్రకాష్ ఇంకా అనిల్ అనే ఇద్దరూ కూర్చుని మామిడి పళ్ళు తింటుంటారు. చూసావు కదా, మా నాన్న నా కోసం మంచి మామిడి పండ్లను తీసుకొచ్చారు. భలే ఉన్నాయి. మామిడి పండ్లు చూడ్డానికి బాగున్నట్టు అనిపిస్తున్నాయి. కానీ మనం త్వరగా తినేద్దాం. ఇవేవి మామిడి పండ్లు కాదు, చాలా ప్రత్యేకమైన పళ్ళు. అయితే ఖరీదు కూడా ఎక్కువే ఉంటుంది కదా? అవును, చాలా ఖరీదు. మా నాన్న విదేశాల నుండి తెప్పించారు. నాకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం కదా, అందుకని. నాకు కూడా మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. నేను అసలు ఓపిక పట్టలేను బాబు. త్వరగా పళ్ళు తినేద్దాం. అనిల్ ఇంకా ప్రకాష్ మామిడి పళ్లను తింటూ ఉండగా అంతలో సోను అక్కడికి చేరుకుంటాడు. వాళ్ళిద్దరూ మామిడి పళ్ళు తింటూ ఉండడం చూసి తనకి నోట్లో నీళ్లొస్తాయి. అరే, ఆ పాత సామాను చూడు. మనం మామిడి పళ్ళు తినడం చూసి ఎలా చంకారుస్తున్నాడో. ఎందుకలా గుడ్లప్పకిచ్చొస్తున్నావు? ఎప్పుడు మామిడి పళ్ళు చూడలేదా? పండు తింటావు ఏంటి? సోను అవును అని తల ఊపుతాడు. వాళ్ళు తనకి మామిడి పండును చూపిస్తారు. సోను పండు తీసుకోవడానికి ముందుకు వెళ్లగానే వాళ్లు పండుని వెనక్కి తీసుకుంటారు. సోను పండుని తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వంగగానే పడిపోతాడు. వచ్చాడు పెద్ద మామిడి పళ్ళు తినడానికి. నీకు అర్హత ఉందా? నీకు కనీసం చూసే అర్హత కూడా లేదు. మామిడి పండు ఎంత ఖరీదో తెలుసా? దీన్ని వాసన చూడడం కూడా నీకు మహాభాగ్యమే. ప్రకాష్ ఇంకా అనిల్ తనని చూసి నవ్వుతారు. సోను ఎంతో దిగులుగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఎంతో దిగులుగా తన పాత సామాన్ల మూటను మోసుకుంటూ వెళ్తాడు. వెళ్లే దారిలో తనకి ఒక సాధుబాబా స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయి కనిపిస్తాడు. అతన్ని చూడగానే సోను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బాబా, ఏమైంది? మీరెందుకు స్పృహ కోల్పోయారు? నేను ఈయనకి నీళ్లు తాగించాలి. సోను పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్లు తీసుకెళ్తాడు. కొన్ని నీళ్లు బాబా మొహం మీద చల్లుతాడు. కాసేపటికి ఆ బాబాకి స్పృహ వస్తుంది. సోనుని తన పక్కన చూసి బాబా తనతో ఇలా అంటారు. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నేల మీద ఎందుకు ఉన్నాను? నాకు ఏమీ గుర్తులేదు. చూడండి బాబా, మీరు వేడి వల్ల స్పృహ కోల్పోయారు. నేను పక్కనే ఉన్న నదిలోంచి నీళ్లు తెచ్చి మీ మొహం మీద చల్లాను. అలాగే తాగించాను. దానివల్ల మీరు స్పృహలోకి వచ్చారు. నీకు చాలా చాలా ధన్యవాదాలు బాబు. నాకు ఎంతో సహాయం చేశావు. బాబా, ఇది నా బాధ్యత. కానీ నువ్వు ఎందుకు ఇంత దిగులుగా కనిపిస్తున్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? సోను బాబాకి జరిగిన విషయమంతా చెప్తాడు. మామిడి పండు తినాలి అనే తన కోరికను వ్యక్తపరుస్తాడు. బాబా సోను చెప్పిందంతా విని తనని ఓదార్చి ఇలా అంటారు. సోను, నువ్వు నాకు సహాయం చేశావు. నేను నీకు ఈ కమండలమిస్తున్నాను. ఇందులో నుండి మామిడి రసం వస్తుంది. దీనిని నువ్వు ఎన్నిసార్లు పంచుతావో అన్నిసార్లు మామిడి రసం వస్తుంది. ఇక నువ్వు ఎన్నిసార్లైనా ఎంతైనా సరే మామిడి రసాన్ని తాగొచ్చు. సాధు సోనుకి కమండలాన్ని ఇస్తారు. కమండలాన్ని పొందినందుకు సోను చాలా సంతోషిస్తాడు. కడుపు నిండా మామిడి రసాన్ని తాగుతాడు. తనతో పాటు మరికొంతమంది పేదవాళ్లకి మామిడి రసాన్ని ఇస్తాడు. వాళ్లు కూడా మామిడి రసాన్ని తాగి సంతోషిస్తారు. ఒకరోజు సోను కమండలంలో నుంచి మామిడి రసాన్ని తీసి తాగుతూ తన స్నేహితులకు కూడా ఇస్తూ ఉంటాడు. అప్పుడే అనిల్ ఇంకా ప్రకాష్ తనని గమనిస్తారు. ప్రకాష్, వీడే కదా అబ్బాయి? వీడికే కదా మనం మామిడి పండు కూడా ఇవ్వలేదు. కింద తోసి అవమానించాం కూడా. పాత సామాన్లు కొనుక్కునేవాడు కదా వీడు? అవును, వాడే. కాని వాడు పాత సామాన్లు కొనుక్కునేవాడు కదా. వాడికింత ఖరీదైన మామిడి పళ్ళ రసం ఎక్కడ దొరికింది అసలు? పైగా అది కూడా చాలా ఎక్కువ మామిడి రసం. తనతో పాటు మిగతా వాళ్ళకు కూడా తాగిస్తున్నాడు.
దీని గురించి మనం తెలుసుకొని తీరాల్సిందే. అనిల్ ఇంకా ప్రకాష్ దొంగచాటుగా చూస్తారు. అప్పుడే వాళ్లకి కమండలం రహస్యం గురించి తెలిసిపోతుంది. ఓహో, అయితే తన మామిడి పండు రసం రహస్యం ఇదన్నమాట. ఆ కమండలాన్ని మనం దొంగిలిద్దాం. ఆ తర్వాత వాడు మామిడి రసం ఎలా తాగుతాడో అది చూద్దాం. సోను దృష్టి మళ్లిన వెంటనే అనిల్ ఇంకా ప్రకాష్ కమండలాన్ని తీసుకుని వెళ్లిపోతారు. వాళ్ళిద్దరూ కొండ మీదకు వెళ్లి దాక్కుంటారు. అక్కడికి వెళ్లాక వాళ్ళిద్దరూ వాదించుకుంటారు కమండలంలో నుంచి మామిడి రసాన్ని ఎవరు తీయాలి అని. ప్రకాష్ ఇలా ఇవ్వు, ఆ కమండలాన్నివ్వు, మామిడి రసం తాగుదాం. నీకిదెందుకు? ఇది నా చేతిలో ఉంటుంది కాబట్టి మామిడి రసాన్ని నేనే నీకు తీసిస్తాను. లేదు లేదు, కమండలం నుంచి మామిడి రసాన్ని నేనే తీసిస్తాను. నీకు దమ్ముంటే నా దగ్గర నుంచి ఇది తీసుకొని చూపించు. ఇప్పుడు ఈ మామిడి రసం కమండలం నా దగ్గరే ఉంది. దీన్ని దొంగిలించడానికి నేనే ఎక్కువ కష్టపడ్డాను. అందుకని ఈ కమండలంలోని మామిడి రసం నాకే సొంతం. కావాలంటే నీకు కొంచెం మామిడి రసం ఇస్తాను. ప్రకాష్ ఇంకా అనిల్ ఆ కమండలం కోసం గొడవ పడ్డం మొదలు పెడతారు. అప్పుడే కమండలం వాళ్ల చేతుల్లో నుంచి జారిపడుతుంది. దానితో మామిడి రసం బయటికి రావడం మొదలవుతుంది. ఎన్నిసార్లు అది కొండకు గుద్దుకుంటుందో అన్నిసార్లు మామిడి రసం బయటికి వస్తుంది. దానివల్ల అక్కడ వరద వస్తుంది. నేను చెప్పాను కదా కమండలాన్ని నాకివ్వమని. నేను దీనిలో నుంచి చక్కగా మామిడి రసం తీసిచ్చేవాణ్ణి. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు అది కొండకి ఎన్నిసార్లు అయితే కొట్టుకుంటుందో అన్నిసార్లు దాని నుండి మామిడి రసం బయటికి వస్తూనే ఉంది. అలాగే రసం వస్తూ ఉందంటే ఆ తర్వాత మామిడి రసం వరదలా వస్తుంది. వరదొచ్చేంత మాయ జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు అనిల్. ఇప్పుడేం చేద్దాం చెప్పు? చూస్తూ ఉండగానే కాలనీ మొత్తం మామిడి రసం వరదతో నిండిపోతుంది. అందరూ కూడా ఆ మామిడి రసంలో ఈదుతూ వెళ్తూ ఉంటారు. అందరి ఇళ్ళు మామిడి రసం వరదతో నిండిపోతుంది. అప్పుడే సోనూకి కమండలం గురించి తెలుస్తుంది. వెంటనే తను కమండలాన్ని వెతుక్కుంటూ వెళ్లడం మొదలు పెడతాడు. తనకి వరదలో కొట్టుకుంటూ వచ్చిన కమండలం కనిపిస్తుంది. ఈ కమండలం మామిడి రసం వల్ల వరద వచ్చేసింది. ఈ వరదను నేను ఎలాగైనా సరే సరిచేయాల్సి ఉంటుంది, లేకపోతే అంతా తలకిందులైపోతుంది. సోను ఆ కమండలాన్ని తన చేతిలోకి తీసుకుని దానితో ఇలా అంటాడు. కమండలమా కమండలమా, ఈ మామిడి రసాన్ని మళ్ళీ నీలోకి తీసుకు తల్లి. నువ్వు మామిడి రసాన్ని ఇస్తూ ఉన్నావంటే ఈ ప్రపంచమంతా మామిడి రసంతో నిండిపోతుంది. నేను నిన్ను వేడుకుంటున్నాను, ఈ మామిడి రసాన్ని నీలోకి తీసుకోమ్మా. కమండలం మామిడి రసం మొత్తాన్ని తనలోకి పీల్చేస్తుంది. ఆ తర్వాత మొత్తం అంతా మళ్లీ ముందులాగా మారిపోతుంది. ఇక సోను ఆ కమండలాన్ని తీసుకుని సాధువు దగ్గరికి చేరుకుంటాడు. బాబా, ఈ కమండలం ఇక నాకు అవసరం లేదు. దీని కారణంగా ఊరంతా మామిడి రసం వరద వచ్చేసింది. నాకు కొంచెం మామిడి రసం కావాలంతే. ఈ కమండలం మామిడి రసం వల్ల సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు. అయితే నీకు ఏం కావాలో అది చెప్పు. చూడండి బాబా, నేను మీకు ఈ కమండలాన్ని తిరిగి ఇయ్యాలని వచ్చాను. మీరు ఈ మామిడి రసం కమండలాన్ని తిరిగి తీసుకోండి. దీనివల్ల ఎవరికి ఏ సమస్య రాకూడదు. సరే, అయితే నేను ఈ కమండలాన్ని ఇప్పుడు తిరిగి తీసుకుంటున్నాను. కానీ ఒకటి, నీకు ఎప్పుడు మామిడి రసం తాగాలనిపించినా నువ్వు నా దగ్గరికి వచ్చాయి. నేను ఈ కమండలం ద్వారా నీకు కావాల్సినంత మామిడి రసాన్ని ఇస్తాను. అలాగే బాబా, నాకు మామిడి రసం తాగాలి అనిపించినప్పుడు నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. కానీ ఈ కమండలం నుండి మామిడి రసం తీసుకోను, ఎందుకంటే అతి ఎప్పుడూ మంచిది కాదు. అతి చేయడం వల్ల ఏదో ఒక రోజు మనమంతా సమస్యలో పడిపోతాం. ఎంతైతే ఉందో దాంతోనే సంతృప్తి పడాలి. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. స్వార్థం అనేది చాలా చెడ్డదవుతుంది. అదే స్వార్థంతో అనిల్ ఇంకా ప్రకాష్ ఈ కమండలాన్ని దొంగిలించారు. దానివల్ల ఎంత సమస్య వచ్చింది. సాధువుకి నమస్కరించి సోను అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మళ్లీ పాత సామాన్లు కొని అమ్మే పనిని మొదలు పెడతాడు. ఇప్పుడు తనకి ఎప్పుడు ఏది తినాలి తాగాలని అనిపించినా వెంటనే కొండమీద బాబా దగ్గరికి వెళ్లిపోయేవాడు. బాబా తన శక్తిని ఉపయోగించి సోనుకి కావలసిన వస్తువుల్ని ఇచ్చేవారు. కాని సోను ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించలేదు. ఎందుకంటే స్వార్థానికి ఫలితం ఎలా ఉంటుందో తను చూశాడు. మరొకవైపు అనిల్కి ప్రకాష్కి కూడా బుద్ధి వస్తుంది. వాళ్లు ఇక పేదవాళ్లను ఎవ్వర్నీ కూడా ఎగతాళి చెయ్యరు. అలాగే ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించలేదు.